అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్లెటూరుకు పోయే రోడ్డు కాదు, ఈ జాతీయ నేషనల్ హైవే. దీనిపైన ఇది ఒక 2 మండలాలను మరియు అదే పక్క రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దును కలుపుకొని ఉన్నటువంటి రోడ్డు. ఇది నేషనల్ హైవే. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి నీటి గుంతలతోటి ప్రజలు అనేక సమస్యలు, అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎండాకాలం అయితే మొత్తం పెద్ద పెద్ద లొందలు, ఇందులో వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడ చాలా రోడ్డు ప్రమాదాలకు చాలా గురి అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులు కానివ్వండి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, దీనికి తక్షణమే పరిష్కారం చూపి మన ఈ 2 మండలాలు, ఈ 3 మండలాలకు మరియు ఈ నేషనల్ హైవేకు తక్షణ పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మేము డైలీ మంచిర్యాలకు వెళ్తాం. ఏ కిరాయిలు ఉన్నా ఏదున్నా ఆ గుర్తులు ఖరాబ్ అవుతున్నాయి, బండ్లు ఖరాబ్ కాకదా కొత్త బండ్లు తీసుకున్నా లాభం లేదు. ఇక రోడ్డు ఈ పరిస్థితి ఉన్నది. దండి ఇబ్బంది అవుతుంది. ఎటు సైడ్ ఇద్దామన్నా కూడా కుదరది. పెద్ద పెద్ద వెహికల్ వస్తాయి, టిప్పర్లు కానీ లారీలు కానీ అటు సైడ్ కాకుండా అవుతుంది. దండి ఇబ్బంది అవుతుందన్న. దయచేసి ఈ రోడ్డు మంచిగా చేయగలరని మా మనవి అన్న. ఇక్కడికి 1 కిలోమీటర్ ఉన్నది. ఎప్పుడు ఏ వర్షం కొట్టినా కూడా ఇదే పరిస్థితి. ఆ కంకర అన్న ఏదన్నా పోసి కొంచెం రోడ్డు మంచిగా చేయాలని మనవి. ఈ రోడ్డు కాలేదు. ఈ రోడ్డు కొంచెం మంచిగా చేయాలి. అన్ని రోడ్డు మీద మొత్తం పొక్కలు ఉన్నాయి. ఎక్కడ పొక్క ఉన్నదో ఎక్కడ మంచిగా తెలియదు. అవి వర్షం లేకుంటే ఏర్పడుతుంది. వర్షం వచ్చిందంటే పొక్క ఏర్పడది, నీళ్ళు ఏర్పడాయి. ఎంత తొందర అయితే అంత తొందరగా కొంచెం మంచి చేయాలి. ఈ కార్ రోడ్లకు అయితే బాగా ఇబ్బంది అవుతుంది, బైక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ లారీ వాళ్ళు పోతారు, బస్సు వాళ్ళు పోతారు, కానీ బైక్ వాళ్ళకు, కార్ వాళ్ళకు, ఆటో వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇలా ఈ ఒక్క 2 నిమిషాల తవ్వకు 15-20 నిమిషాలు పడుతుంది. కార్ వాళ్ళు అయితే 4 వస్తాలు పడుతున్నారు. బైక్ వాళ్ళు ఎప్పుడు పడేది తెలియదు, కింద ఏట జారి పడేది తెలియదు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.